ఇతరత్ర వ్యవస్థలతో పోల్చి చూస్తే ఆల్ ఇండియా ఫెడరేషన్ అన్నిటికీ భిన్నమైనదని ఏఐసిఎఫ్ వ్యవస్థాపకులు, జాతీయ కార్యదర్శి రెవరెండ్ పి. జీవన్ కుమార్ స్పష్టం చేశారు. శుక్రవారం శ్రీకాకుళం నగరంలో స్థానిక సత్యనగర్ మెర్సీ చర్చిలో జిల్లా అధ్యక్షులు బర్నబాసు లింకం అధ్యక్షతన జరిగిన ఏఐపిఎఫ్ శ్రీకాకుళం కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ కార్యదర్శి పి. జీవన్ కుమార్ మాట్లాడుతూ, దళారీ వ్యవస్థ లేకుండా భారంతో ప్రార్థన పూర్వకంగా ముందుగా ఆంధ్రప్రదేశ్ పాస్టర్ ఫెడరేషన్ ఆవిర్భించిందని, అనతి కాలంలోనే ఏఐసిఎఫ్ గా ఆవిష్కరించిందని తెలిపారు. సంపూర్ణ పరిచర్యలో ఉన్న వారికి అవకాశం ఉంటుందని వివరించారు. పాస్టర్ల పక్షాన జివో నెంబర్ 34 కు కృషి చేసిన ఘనత ఏఐపిఎస్ కు దక్కిందన్నారు. పాస్టర్లపైన, చర్చిలపైన పలు విధాలైన ఎదురైన దాడులను ఖండిస్తూ పోరాటం చేసిన వ్యవస్థగా ఏఐపిఎఫ్ ఎల్లప్పుడూ పనిచేస్తుందని గుర్తు చేశారు. ఏఐపిఎఫ్ ఏ ఒక్క పొలిటికల్ పార్టీకి చెందినది కాదని, పాస్టర్ల సంక్షేమానికి సహకరించిన వ్యవస్థ అని పి. జీవన్ కుమార్ తెలియజేశారు. ఏఐపిఎఫ్ లో జిల్లాలో ఉన్న అన్ని మండలాల పాస్టర్లు సభ్యులుగా చేరవచ్చునని పిలుపునిచ్చారు. ఫెలోషిప్లకు వ్యతిరేకం కాదన్నారు. అనంతం రాష్ట్ర మరియు శ్రీకాకుళం జిల్లా కమిటీని ప్రకటించారు. ఈ సమావేశంలో రాష్ట్ర జాయింట్ సెక్రటరీ రెవరెండ్ డాక్టర్ సిహెచ్ జాన్సన్, ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్ రెవరెండ్ సునంద కుమార్, విశాఖ సెక్రటరీ రెవరెండ్ మాణిక్యాలరావు, విశాఖ ట్రెజరర్ రెవరెండ్ పన్నీర్ బాబు, ఎస్ఎంఎంపిఎఫ్ నగర అధ్యక్షుడు డాక్టర్ కె. డానియల్, జిల్లా ప్రధాన కార్యదర్శి సోంపూర్ రమేష్, కోశాధికారి మోసేస్, జిల్లా కోఆర్డినేటర్ కెబి సల్మాన్, వైస్ ప్రెసిడెంట్లు జార్జ్ ముల్లర్, రాడా విజయ్ కుమార్, అన్వేష్, కె. పీటర్ పాల్, శామ్యుయల్ జాన్, ఆనందపాల్ తదితరులు పాల్గొన్నారు.